అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు భీమసేనుడి పరాక్రమం గురించి తెలుసుకుందాం. మహాభారతము కర్ణపర్వము. దారిలో కృష్ణుడు అర్జునుడికి యుధిష్ఠిరుని చూపుతూ, పాండునందన, ఇదిగో మీ అన్నగారు యుధిష్ఠిరుడు. ఇతనిని చంపడానికి బలిష్ఠులైన మహాధనుర్ధారులైన కౌరవ యోధులు మిక్కిలి వేగంగా అతని వెంట వెళ్తున్నారు. అతనిని వెన్నంటుతున్నారు. దానితో పాటే అతనిని రక్షించడానికి పాంచాల వీరులు కూడా అతని వెనకనే వెళ్తున్నారు. ఈ దుర్యోధనుడు కూడా అధిక సైన్యంతో చుట్టుముట్టి యుధిష్ఠిరునిపై దాడి చేస్తున్నారు. అతని ఉద్దేశం కూడా యుధిష్ఠిరుని చంపడమే. ఈ పనికి అతని తమ్ముళ్ళు కూడా తోడ్పడుతున్నారు. గజారోహులు, అశ్వికులు, రధికులు, కాల్బలం అందరూ అతనిని పట్టుకోవడానికే వెళ్తున్నారు. ఇప్పుడు చూడు, సాత్యకి, భీముడు అక్కడికి చేరుకొని వారిని మధ్యలోనే అడ్డగించినప్పటికీ కూడా వారు అధిక సంఖ్యాకులు కనుక రాజు వైపుకు చొచ్చుకు వస్తూనే ఉన్నారు. శత్రు సంతాపకారకుడైన యుధిష్ఠిరుడు బలవంతుడు, యుద్ధకళా నిపుణుడు, హస్తలాఘవం కలవాడు అయినప్పటికీ కర్ణుడు అతనిని రణవిముఖుణ్ణి చేస్తున్నాడు. పరాక్రమవంతులైన ధృతరాష్ట్ర పుత్రులు సహాయం లభించినట్లయితే కర్ణుడు తప్పకుండా మన మహారాజును చిక్కుల్లో పడవేస్తాడు. అతనితోనూ ఇతర వీరయోధులతోనూ అతడు పోరాడుతున్నాడు. ఆ మహారథులందరూ కలిసి అతనిని ఓడించారు. యుధిష్ఠిరుడు ఉపవాస కారణంగా చాలా దుర్బలంగా ఉన్నాడు. అతడు ఎక్కువగా బ్రహ్మబలం, క్షమపైనే ఆధారపడి ఉన్నాడు, క్షాత్రబలం మీద కాదు. కర్ణుని పోరు సంభవించినప్పటి నుండి అతడు చిక్కుల్లో పడ్డాడు. కర్ణుడు మహావీరులైన ధృతరాష్ట్ర పుత్రులతో, మీరు పాండుపుత్రుడైన యుధిష్ఠిరుణ్ణి కొట్టండి అని చెబుతున్నారు. ఈ వీరులంతా స్థూనకర్ణం, ఇంద్రజాలం, పాశుపతం అనే అస్త్రశస్త్రాలతో రాజును కప్పివేస్తున్నారు. ఇప్పుడతనికి విశేషమైన సేవ అవసరం. అతనికి ఇది త్వరపడవలసిన సమయం. ఇది తెలుసుకొని పాంచాల పాండవ వీరులు మహావేగంగా అతని వెనుక వస్తున్నారు. యుధిష్ఠిర మహారాజు పాతాళంలోకి మునిగిపోయినా సరే మేము అతనిని బలవంతంగా పైకి తీసుకురాగలం. అదిగో చూడు, ఇప్పుడు కర్ణుడు మహాకోపంతో పాంచాలుర వైపు వెళ్తున్నాడు. అతని రథధ్వజం దృష్టద్యుమ్నుని రథం వైపు సాగడం కనిపిస్తుంది. పార్థ, ఇప్పుడు నేను నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. యుధిష్ఠిర మహారాజు జీవించే ఉన్నాడు. సృంజయవాహినితో సాత్యకితో పాటు తిరిగి వచ్చి భీముడు అటు తన సైన్యం ముందు భాగాన నిలిచి ఉన్నాడు. పాంచాల వీరులు భీమసేనుడు తమ వాడి బాణాలతో ఇప్పుడు కౌరవులను ప్రహరిస్తున్నారు. చూడు, కౌరవ సైన్యం పారిపోయింది. సైనికుల గాయాల నుండి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. వారి స్థితి దయనీయంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడు, భీమసేనుడు శత్రు సైన్యాన్ని పారదోలుతున్నాడు. అతని కారణంగా కౌరవ సేన పెద్ద సంకటంలో చిక్కుకుంది. ఈ రధికులు భీముని వలన భయంతో వణికిపోతున్నారు. అతని నారాచాల తాకిడికి ఏనుగులు విదీర్ణమై నేలకూలుతున్నాయి. పెద్ద పెద్ద ఏనుగులన్నీ భీముని బాణాలకు గాయపడి తమ సైనికులనే కాళ్లతో తొక్కుతూ ముట్టగించి వేస్తూ పారిపోతున్నాయి. అర్జున, గుర్తించావా? సంగ్రామంలో విజయం పొందే వీరుడు భీమసేనునిదే ఈ దుస్సాహమైన సింహనాదం. చూడు, అతడు 10 బాణాలతో నిషాదరాజపుత్రుణ్ణి కూడా మృత్యు తీరానికి చేర్చాడు. ఇక కౌరవుల సందడి ఆగిపోయింది. పూర్వంలా వారి సింహనాదాలు వినిపించడం లేదు. దుర్యోధనుని 3 అక్షౌహిణుల సైన్యాన్ని భీమసేనుడు ముందుకు రాకుండా అడ్డగించి చంపివేశాడు. దృష్టి దోషం ఉన్నవాళ్ళు సూర్యుని వైపు తేరి చూడలేనట్లుగా కౌరవ పక్ష వీరులు భీమసేనుని వైపు కన్నులెత్తి చూడలేకపోతున్నారు. అతని బాణాల దెబ్బకు భయాక్రాంతులైన శత్రువులకు ఎక్కడా సుఖం లేదు అని చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుని నోటి నుండి ఈ మాటను విని అర్జునుడు భీమసేనుని దుష్కరమైన పరాక్రమం వైపు దృష్టి సారించాడు. ఆపై తగిలిన తన శత్రువులను వాడి బాణాలతో కొట్టడం ఆరంభించాడు. సంశక్తకులు గొప్ప యోధులైనప్పటికీ వారు అర్జునుని దెబ్బలకు యుద్ధంలో నిలువలేకపోయారు. భయభ్రాంతులై అన్ని దిక్కులకు పారిపోయారు. అప్పుడు భీమసేనుని దృష్టి కర్ణునిపై పడింది. అతనిని చూడగానే అతని కన్నులు క్రోధంతో ఎరుపెక్కాయి. అతడు వెంటనే అతనిపై దండెత్తాడు. భీమసేనునికి భయపడి పారిపోతున్న సైన్యాన్ని కర్ణుడు అతి ప్రయత్నం మీద ఆపి దానిని తీరుగా నిలిపి పాండవుల వైపు ముందుకు సాగాడు. అది చూసి పాండవులలోని మహావీరులు భీమసేనుడు, సాత్యకి, శిఖండి, దృష్టద్యుమ్నుడు, ప్రభద్రకుడు మొదలైన వారందరూ కూడా కోపంతో సైన్యాన్ని సంహరించడానికి నలువైపుల నుండి దానిపై విరుచుకుపడ్డారు. యుధిష్ఠిరుడు చిత్రసేనునిపై దాడి చేశారు.
సహదేవుడు ఉలూకునితో తలపడ్డాడు. సాత్యకి శకుని మీద, ద్రౌపదీ పుత్రులు కౌరవుల మీద దండెత్తారు. అర్జునుని మహాపరాక్రమశాలి అయిన అశ్వత్థామని ఎదిరించాడు. కృపాచార్యునికి యుధామన్యునితో, కృతవర్మకు ఉత్తమౌజునితో పోరు కొనసాగింది. భీమసేనుడు ఒక్కడే కౌరవులను, వారి సేనలను అడ్డగించాడు. యుద్ధభూమిలో నిర్భయంగా విహరిస్తున్న కర్ణుని శిఖండి తన బాణాలకు గుసి అతనిని ముందుకు రాకుండా ఆపాడు. ఆటంకం ఎదురవడంతో రోషంతో కర్ణుని పెదవులు అదిరాయి. అతడు శిఖండి యొక్క 2 కనుబొమ్మల మధ్య 3 బాణాలను నాటాడు. వీటి వలన మిక్కిలిగా గాయపడిన శిఖండి కూడా కర్ణుని పదును పెట్టిన 90 బాణాలతో కొట్టాడు. అప్పుడు మహారథి కర్ణుడు 3 బాణాలతో శిఖండి యొక్క సారథిని, గుర్రాలను చంపివేశాడు. దానితో శిఖండికి మిక్కిలి కోపం కలిగింది. అతడు తన రథం నుండి దిగి కర్ణునిపై శక్తిని ప్రయోగించాడు. కర్ణుడు 3 బాణాలతో ఆ శక్తిని ముక్కలు చేసి 9 వాడి బాణాలు వేసి అతనిని కూడా తూట్లు పొడిచాడు. శిఖండి శరీరం గాయపడి కర్ణుని వింటి నుండి పడే బాణాల దెబ్బల నుండి తప్పించుకోవడానికి వెంటనే అక్కడి నుండి తొలగిపోయాడు. ఇక కర్ణుడు పాండవ సైనికులను తన బాణాలతో కొట్టి సంహరించసాగాడు. రెండవ వైపు దుశ్శాసనుడు దృష్టద్యుమ్నుని మిక్కిలిగా బాధించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు దుశ్శాసనుని గుండెలపై 3 బాణాలను నాటాడు. దుశ్శాసనుడు కూడా ఒక వాడి బల్లంతో దృష్టద్యుమ్నుని ఎడమ భుజాన్ని తూట్లు పొడిచాడు. ఈ మధ్యలోనే తండ్రి వద్దనే ఉన్న వృషసేనుడు నకులుని మొదట 5, తర్వాత 8 బాణాలతో కొట్టాడు. అప్పుడు వీరుడైన నకులుడు కూడా అలవోకగా ఒక వాడి నారాచంతో వృషసేనుని రొమ్మును చీల్చివేశాడు. ఆ దెబ్బకు వృషసేనుడు మిక్కిలిగా గాయపడ్డాడు. ఆపై ఆ 2 వీరులు వేల బాణాల జడివానలతో ఒకరికొకరు కప్పివేసుకోసాగారు. ఇంతలోనే కౌరవ వీరులు పలాయనం చిత్తగించసాగారు. కర్ణుడు వెనకకు తిరిగి వచ్చి వారిని ఆపసాగాడు. వారు వెనకకు తిరిగి వచ్చాక నకులుడు వారిపై దండెత్తాడు. కర్ణపుత్రుడు వృషసేనుడు కూడా నకులుని ఎదిరించడం మాని తన తండ్రి రథచక్రాలను రక్షించడంలో నిమగ్నమయ్యాడు. అలాగే కోపోద్రిక్తుడైన ఉలూకుని సహదేవుడు ఎదుర్కొన్నాడు. అతడు ఉలూకుని 4 గుర్రాలను చంపి అతని సారథిని కూడా యమపురికి పంపించాడు. ఉలూకుడు రథం దిగి పరుగెత్తి వెంటనే త్రిగర్త సైన్యంలో చేరిపోయాడు. ఒకవైపు సాత్యకి శకునుల మధ్య యుద్ధం సాగుతోంది. సాత్యకి పదును పెట్టిన 20 బాణాలతో శకునిని గాయపరిచి ఒక వాడి బల్లంతో అతని ధ్వజాన్ని కూడా నరికివేశాడు. దానితో శకునికి చాలా కోపం వచ్చింది. అతడు సాత్యకి కవచాన్ని ఖండించి అతని ధ్వజాన్ని కూడా ముక్కలు చేశాడు. సాత్యకి 3 బాణాలతో మళ్ళీ శకునిని గాయపరిచాడు. ఆ 3 బాణాలతోనే సారథిని కూడా చంపివేశాడు. ఆ తరువాత అనేక బాణాలు వేసి అతడు శకుని యొక్క గుర్రాలను చంపివేశాడు. ఇక శకుని వెంటనే రథం నుండి దూకి ఉలూకి రథం ఎక్కి అక్కడి నుండి దాటుకున్నాడు. ఇక సాత్యకి సేనపై బాణాలను వర్షించసాగాడు. అతని బాణాల దెబ్బకు గురై సైనికులు నలువైపులకు పారిపోయారు. చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయి రణభూమిలోనే ఒరిగిపోయారు. ఇంకొక వైపు దుర్యోధనుడు భీమసేనుని అడ్డుకున్నాడు. కానీ భీముడు వెంటనే అతని గుర్రాలను, సారథిని చంపివేశాడు. ఆపై రథం యొక్క ధ్వజానికి ఉన్న పతాకలను ఎగురగొట్టాడు. దీనితో పాండవ పక్షానికి చెందిన యోధులకు చాలా ఆనందం కలిగింది. ఈ రీతిగా దుర్యోధనుడు ఓడిపోయి భీముడి ఎదుటి నుండి తప్పించుకొని పోయాడు. ఇటు యుధామన్యుడు కృపాచార్యుని గాయపరిచి వెంటనే అతని వింటిని కూడా నరికివేశాడు. అప్పుడు అస్త్రధారులలో మేటి ఆచార్యుడు అయిన కృపుడు ఇంకొక వింటిని అందుకుని బాణాలను నాటి యుధామన్యుని రథం మీది ధ్వజాన్ని, సారథిని, ఛత్రాన్ని కింద పడగొట్టాడు. అప్పుడు మహాయోధుడైన యుధామన్యుడు స్వయంగా రథాన్ని తోలుకుంటూ అక్కడి నుండి తొలగిపోయాడు. అలాగే ఒకవైపు ఉత్తమౌజుడు బాణాల జడివాన కురిపించి కృతవర్మను కప్పివేశాడు. వారిద్దరి మధ్య భయంకర యుద్ధం ఆరంభమైంది. కృతవర్మ ఉత్తమౌజుని రొమ్ముపై గురి చూసి కొట్టాడు. అప్పుడు అతడు మూర్ఛపోయి రథం వెనుక కూలబడిపోయాడు. అతని అవస్థ చూసి సారథి అతనిని యుద్ధ భూమి నుండి దూరంగా తీసుకుపోయాడు. ఆ తరువాత కౌరవ సేన యావత్తు భీమసేనునిపై పడింది. దుశ్శాసనుడు శకుని గొప్ప సైన్యంతో భీమసేనుని చుట్టుముట్టి అతనిపై బాణాలు వేయడం ప్రారంభించాడు. గజ సైన్యం కంటబడగానే భీమసేనుని కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అతడు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ ఏనుగుల యొక్క గుంపులను నాశనం చేశాడు. అప్పుడు ఉరుములు ఉరిమినట్లు భీముని ధనుష్టంకారం విని ఏనుగులు మలమూత్రాలు విడుస్తూ అతివేగంగా పరుగులు తీయసాగాయి. భీమసేనుని పరాక్రమం సమస్త ప్రాణులను సంహరించే రుద్రుని పరాక్రమంలా అనిపించింది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి.
ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.